నమస్తే అండి. బాగున్నారా? ఆ, పీడిఎఫ్ పంపిస్తాను, చాలా వెయిట్ చేశాను. నిన్న పంపలేదా నేను? ఓకే. Yes. ఆ, సో సారీ మ్యాన్, సీరియస్లీ సో సారీ. పంపించాను అనుకుంటా కానీ వెళ్ళలేదు. సరే, ఇవాళ పంపిస్తాను ఎలాగైనా. ఇంతకు ముందు ఇది మొత్తం మీరు రివ్యూ చేస్తున్నారా? హ్మ్. ఓకే. అది మీరు ఎప్పుడు కంటిన్యూ చేస్తూనే ఉండాలి. ఇది ఈ సబ్జెక్ట్ అయిపోయేంత వరకు ప్రతిరోజు ఇదే అడుగుతాను నేను. రేపు మీరు హైదరాబాద్ వస్తున్నారంట? లేదండి. లేదా? లేదండి, అంటే ఇక్కడ కొంచెం కొంచెం వర్క్ ఉంది. సో మేబీ నెక్స్ట్ వీక్ రావచ్చు. నెక్స్ట్ వీక్ ఓకే, పర్వాలేదు. వాళ్ళ క్లాస్లో కొంచెం ఎక్కువ ఏం లేదు, ఎందుకంటే హ్మ్. ఈ విభాగాలు కొంచెం హెవీగా ఉన్నాయి. కాన్సెప్ట్లో డయాగ్రామ్స్ ఏమీ లేవు, అక్కడ టెక్స్ట్ చూసి అర్థం చేసుకోవాల్సి వస్తుంది. నేను చూస్తూనే ఉన్నాను ఎక్కడి నుంచి తీయాలబ్బా అని ఇమేజెస్ తీసి హ్మ్. చూపిస్తే. అయితే మీకు చెప్పిన విషయాల్లో టెక్స్ట్ అర్థం అవుతుందా, లేకపోతే ఇమేజెస్ ఉంటే ఈజీగా అవుతుందా? మీకు ఎలా ఇష్టం? జనరల్గా అయితే ఇమేజెస్ ఉంటే ఒక ఇమాజినేషన్ వచ్చి దాన్ని గుర్తులా పెట్టుకోవచ్చు. ఉమ్, సో జస్ట్ ఊరికే టెక్స్ట్ ఉంటే వి కాంట్ ఇమాజిన్ ఎలా ఓకే. ఉంటుందని. ఓకే, ఎందుకంటే సో ఇవాళ ఓకే, పర్వాలేదు. అర్థమైంది. ఇవాళ చూపించేది ఒకటే ఒక ఎగ్జాంపుల్, ఒకటే ఒక ఇమేజ్ మీద ఒక నాలుగు ఐదు రకాలు చూపిస్తాను నేను. హౌ టు హ్మ్. ఇంటర్ కనెక్ట్ థింగ్స్. ముందర మొదలు పెట్టే ముందర హ్మ్. చెప్పండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓకే. మాడ్యూల్ 1. ఇది నేను అయింది. Evidences of all these variations. ఇది మాలిక్యులర్ ఎవిడెన్స్ లో ఇదంతా కవర్ చేస్తాం మనం నిన్న. అవునవును. ప్రోటీన్స్ దీన్ని ఈక్వేషన్ లో రాసాం. సెంట్రల్ డిఎన్ఏ ఆర్ఎన్ఏ ఈక్వేషన్ లా రాసి ఉంది. డిఎన్ఏ టు ఆర్ఎన్ఏ ట్రాన్స్క్రిప్షన్, ఆర్ఎన్ఏ టు ప్రోటీన్ ఎన్ఏ టు ప్రోటీన్ ట్రాన్స్లేషన్ ట్రాన్స్లేషన్. అండ్ టు గెట్ ప్రోటీన్ ఆర్ఎన్ఏ ప్లస్ రైజోమ్స్ ప్లస్ అమోనియా is equals to protein. అమీనో అమినో యాసిడ్స్. మొత్తం చదువు బాబు, మొత్తం చదువు. ఇది మీరు రాసుకున్నది మొత్తం చదవాలి. ఇది మనం సంస్కృతంలో ఎలా అమినో కొంచెం యాసిడ్స్. ఒక్క నిమిషం. సంస్కృతంలో ఎలా మనం ఒకసారి చూడంగానే కొంచెం షేప్ చూసుకొని అర్థం చేయగలుగుతాము, కానీ అంత ఫెమిలియారిటీ ఇంగ్లీష్లో మీకు రాలేదు ఇంకా. సో అందుకే చెప్తున్నాను, మీరు రాసింది కొంచెం జాగ్రత్తగా చూసి మీరు జవాబు ఇవ్వండి. నాకు తొందర ఏమి లేదు. మీరు నేర్చుకునేది చాలా ముఖ్యం, టైం ముఖ్యం కాదు ఇక్కడ. మస్తు టైం ఉంది మన దగ్గర. ఇప్పుడు మీ రిజల్ట్స్ వచ్చాయంట కదా నిన్న, మ్యాథమెటిక్స్ రిజల్ట్స్ పాత చెప్పారు గురువు గారు. నాతో చెప్పలేదే మరి. అంటే ఎందుకు అన్నెసెసరీగా? అయితే బయాలజీ ఎగ్జామినేషన్ రాసినప్పుడు కూడా నాకు చెప్పారా మీరు? అలా ఉంది. ఓకే, సో లెట్స్ గెట్ బ్యాక్ టు ద స్లైడ్. ఓకే, కనిపిస్తుందా?
ఓకే. సో అయితే ఇక్కడ ఈ ఒక స్లైడ్ లో చాలా చాలా డీటెయిల్స్ ఉన్నాయి. డిఎన్ఏ ఇస్ హెరిడిటరీ మెటీరియల్ ఫర్ ఆల్ ఆర్గానిజమ్స్. దీని అర్థం ఏమిటి? ఆర్గానిజమ్స్ అంటే డిఎన్ఏ ప్రతి ఆర్గానిక్ ఇంపార్టెంట్, అంటే అదే డిసైడ్ చేస్తుంది అనమాట. సో ఇది బ్లూ గ్రీన్ ఆల్గేలో ఏముంటుంది? జెనెటిక్ మెటీరియల్ డిఎన్ఏ డిఎన్ఏ. స్నేక్స్ లో సేమ్ డిఎన్ఏ డిఎన్ఏ. బర్డ్స్ లో, డిఎన్ఏ హ్యూమన్స్ లో. డిఎన్ఏ. ఓకే, దానికి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి వైరసెస్ గురించి, అవి తర్వాత చెప్తాను చెప్పాను, అది గుర్తుంది నాకు. అయితే ఇప్పుడు ఈ డిఎన్ఏకి సెంట్రల్ డాగ్మా అని ఒక రూల్ ఉంది. సెంట్రల్ డాగ్మా ఏం అవును. చెప్తుంది? వాట్ ఈస్ ద రూల్ ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్? దట్ ఈస్ ద సెంట్రల్ డాగ్మా. ఆ రూల్ వెనకలో డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఆ ఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్ ఎలా తయారు చేయాలి ఆ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఈ రెండు విధాలుగా ఇన్ఫర్మేషన్ డిఎన్ఏ టు ప్రోటీన్ వెళ్తుంది. మధ్యలో ఈ ప్రాసెస్ కి డిఎన్ఏ టు ఆర్ఎన్ఏకి ట్రాన్స్క్రిప్షన్ అంటారు, ఆర్ఎన్ఏ టు ప్రోటీన్ కి ట్రాన్స్లేషన్ అంటారు. ఓకే. అయితే ఈ ట్రాన్స్లేషన్ ప్రాసెస్ బ్లూ గ్రీన్ ఆల్గేలో ఉన్న ప్రాసెస్ ఈ సేమ్ టు హ్యూమన్ ప్రాసెస్. సో దీనికి వేరే విధంగా చెప్పాలంటే ద మాలిక్యులర్ మెకానిజం ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ డిఎన్ఏ టు ప్రోటీన్ is సేమ్ ఇన్ బోత్ హ్యూమన్స్ అండ్ బ్లూ గ్రీన్ ఆల్గే. అంటే ప్రతి లివింగ్ థింగ్ లో డిఎన్ఏ అనేది ఉంటుంది. డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ, ఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్. దిస్ ఇస్ Protein. సెంట్రల్ డాగ్మా. అంటే ప్రోటీన్ అంటే ఏ విధంగా ప్రోటీన్ ఉంటుంది? అంటే ఎనర్జీ రూపమా? అది వెంట్రికలు, దీస్ ఆర్ ప్రోటీన్స్. ఐ కలర్ ప్రోటీన్, నో షేప్ ప్రోటీన్ వల్ల, స్కిన్ కలర్ ప్రోటీన్ వల్ల. మీ బ్లడ్ గ్రూప్స్ తెలుసా మీకు? ఏ ఉంటుంది, బి ఉంటుంది. ఏబి, ఏబిఓ ఇవన్నీ ప్రోటీన్ వల్లనే. అంటే ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క ప్రోటీన్ ఉంటుంది. సో హెయిర్ కలర్కి ఒక ప్రోటీన్ ఉంది. ఇంకా వేరే విధంగా హెయిర్ కలర్ వస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇది నల్ల వెంట్రుకలు ఉంటాయి, దానికి బ్లాక్ హెయిర్ కలర్ ఆ జీన్కి. అదే జీన్ కొంచెం మ్యూటేషన్స్ వచ్చిన తర్వాత గోల్డెన్ కలర్ ఇస్తుంది, కానీ అది సేమ్ జీన్. ఆ జీన్ నుంచి వచ్చే ప్రోటీన్ వేరేది ఉంటుంది, కానీ జీన్ అయితే సేమే, అదొక్కటే జీన్లోనే వేరియేషన్స్ ఉన్నాయి. ఆ వేరియేషన్స్ మూలంగా వేరే వేరే రకాలు మనకు కనిపిస్తాయి. ఇప్పుడు వెంట్రుకలు స్ట్రైట్గా ఉంటాయి, దానికి ఒక జీన్ ఉంది. వెంట్రుకలు ఇట్లా చుట్టుకుంటాయి, కర్లీ ఉంటుంది. అదే జీన్లో కొంచెం మ్యూటేషన్స్ వస్తే స్ట్రైట్ నుంచి కర్లీ అయిపోతుంది. సో కర్లీ జీన్కి కర్లీ ప్రోటీన్ వచ్చింది. ఆ కర్లీ ప్రోటీన్ అంటే వెంట్రుకలు కర్లీ ఉంటాయి అన్నమాట. అయితే డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ, ఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్ ఏమిటి ఇప్పుడు అర్థమైందా? ఓకే. అయితే ఈ ప్రతి ప్రోటీన్ ఎక్కడైనా ఉంటుంది, ఈ ప్రతి జీన్ ఎక్కడైనా ఉంటుందో అక్కడ జీన్కి దానికి ఒక పదచిహ్నం ఉంటుంది. పదచిహ్నం అంటే స్టార్టింగ్ పాయింట్ అలా అనుకోవాలి. ఆ పదచిహ్నం టాటా బాక్స్ అంటారు దాన్ని, టిఏటిఏ, టాటా బాక్స్. ఓకేనా? హలో. ఇంకోసారి రిపీట్ చేస్తారా? అంటే ప్రతి జీన్ ఎక్కడైనా మొదలవుతుంది కదా, అక్కడ నుంచి ట్రాన్స్క్రిప్షన్ స్టార్ట్ అవ్వాలి. కరెక్ట్? అక్కడ స్టార్ట్ అవ్వాలంటే దానికి ఒక సిగ్నల్ ఉండాలి, ఊరికనే స్టార్ట్ కాదు అది. ఆ సిగ్నల్ని టాటా బాక్స్ అంటారు. అయితే ఈ టాటా బాక్స్ బ్లూ గ్రీన్ ఆల్గేలో ఉన్న టాటా బాక్స్ హ్యూమన్స్లో కూడా ఉంటుంది. మిస్ అయిందా మధ్యలో ఏమైనా? కొంచెం ఎత్తుకు మాట్లాడండి, స్పీక్ లౌడ్లీ. వినిపిస్తుందా వాయిస్? చిన్నగా వస్తుంది వాయిస్. వన్ మోర్ టైం.
ఇప్పుడు వినిపిస్తుందా? ఇప్పుడు కొంచెం బాగా వినిపిస్తుంది. ఓకే. సో కెన్ వి గో టు ద నెక్స్ట్ స్లైడ్ నౌ? ఎస్ ఎస్ ఎస్. ఇక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? ఇక్కడ అంటే టాటా బాక్స్ అంటే నెక్స్ట్ వచ్చేది టాటా బాక్స్ కదా, ఏయుజీ స్టార్టింగ్ పాయింట్. ఏయుజీ స్టార్టింగ్ పాయింట్ ఈ టాటా బాక్స్. అయితే టాటా బాక్స్ బ్లూ గ్రీన్ ఆల్గేలో ఉంటుంది, హ్యూమన్స్ లో కూడా ఉంటుంది. హ్యూమన్స్ లో కూడా ఉంటుంది. సో దిస్ ఈజ్ అనదర్ ఎవిడెన్స్ ఆఫ్ మాలిక్యులర్ ఎవల్యూషన్. ఇది కనెక్టింగ్ అన్నమాట. ఆల్ రైట్, వెళ్దామా ముందరికి? ఓకే, ఇది కూడా చూసాం మనం నిన్న మాలిక్యులర్ సారీ, ఇది కూడా చూసాం మనం నిన్న. జెనెటిక్ కోడ్ అంటే ఏమిటి? ఫస్ట్ బేస్, సెకండ్ బేస్, థర్డ్ బేస్ ని కాంబినేషన్ తీసుకొస్తే ఒక అమైనో యాసిడ్ ఉంటుంది. ఆ ఒక అమైనో యాసిడ్ ఉన్న కాంబినేషన్ బ్లూ గ్రీన్ ఆల్గేలో సేమ్, హ్యూమన్స్ లో కూడా సేమ్. ఈ రకంగా 22 అమైనో యాసిడ్స్ ఉంటాయి. బ్లూ గ్రీన్ ఆల్గేలో సేమ్ అమైనో యాసిడ్స్, అదే షేప్ లో హ్యూమన్స్ లో కూడా ఉంటాయి. హ్యూమన్ కూడా సేమ్. అయితే ఈ అమైనో యాసిడ్స్ ని ఇట్లా పక్కన పక్కన పెట్టి దానికి ముడి కట్టడానికి రైబోసోమ్స్ అని స్ట్రక్చర్స్ ఉంటాయి. ఇక్కడ ఉంది రైబోజోమ్. ఆ రైబోజోమ్ స్ట్రక్చర్ బ్లూ గ్రీన్ ఆల్గేలో ఎట్లా ఉంటుందో అదే స్ట్రక్చర్ మళ్ళీ మనకు హ్యూమన్స్ లో వస్తుంది. సేమ్ ఉంటుంది. సో దిస్ ఇస్ ద మాలిక్యులర్ ఎవిడెన్స్ ఆన్ అనదర్ లెవెల్. చిన్న చిన్న మాలిక్యూల్స్, అమినో యాసిడ్స్ అంటే 2-3 కార్బన్స్ ఉంటాయి దాంట్లో మాక్సిమం. ఇక్కడ రైబోజోమ్ చూడండి ఎంత పెద్దగా ఉంది. ఎంత పెద్దగా ఉన్నా కానీ అది సేమ్ స్ట్రక్చర్ కంటిన్యూ అవుతుంది. సో ఈ రైబోజ్ లార్జ్ ఎస్యుబి లార్జ్ సబ్ యూనిట్ స్మాల్ సబ్ యూనిట్ ఈ రెండు దగ్గరకు వచ్చి రెండు కలిపి రైబోజోమ్, ఒక రైబోజోమ్ తయారవుతుంది. సో ద రైబోజోమ్ is also again a feature of molecular evolution. ఓకే ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వెళ్దాము. మెకానిజం ఆఫ్ ఎవల్యూషన్ ఏమిటి? సో దిస్ ఇస్ ద న్యూ టాపిక్ దట్ వీఆర్ గోయింగ్ టు లుక్ అట్. మెకానిజం ఆఫ్ ఎవల్యూషన్. అయితే మెకానిజం ఆఫ్ ఎవల్యూషన్ లో 3 పేర్లు వస్తాయి. లమార్క్. మెకానిజం ఆఫ్ ఎవల్యూషన్ అంటే ఎవాల్వ్, బట్ మెకానిజం అంటే దాని వెనకాల ఉండే ప్రక్రియ, దానికి మెకానిజం అంటారు, ప్రాసెస్. అంటే ఇప్పుడు ఒక నిమిషం, లార్జ్ యూనిట్ అండ్ సబ్ యూనిట్ కలిపితే రైబోజోమ్ ఎలా వచ్చిందో దాని ప్రాసెస్ అంటే అంతేనా? అంతే. సో ఎవల్యూషన్ కి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ని డిస్క్రైబ్ చేయడానికి 3 పేర్లు గుర్తుపెట్టాలి మనం. 3 పేర్లు: లామార్క్, డెవ్రీస్, ఇంకా డార్విన్. ఇంకోసారి రిపీట్ చేస్తా. ఇక్కడ స్క్రీన్ మీద చూడండి. లామార్క్స్ థియరీ, డెవ్రీస్ థియరీ, డార్విన్స్ థియరీ. లామార్క్ థియరీ, డెరిన్స్ థియరీ, డెవ్రీస్ థియరీ. అయితే లమార్క్ ఏమంటాడు? ఇన్హెరిటెన్స్ ఆఫ్ అక్వైర్డ్ క్యారెక్టర్స్. ఇన్హెరిటెన్స్ అంటే తీసుకోవడం. ఇన్హెరిటెన్స్ అంటే మనకు ఎలా చెప్పాలబ్బా, ఇన్హెరిటెన్స్ అంటే వచ్చేది ఫ్రమ్ పేరెంట్స్ టు ఆఫ్ స్ప్రింగ్స్, పేరెంట్స్ టు చిల్డ్రన్ వచ్చేది, దానికి ఇన్హెరిటెన్స్ అంటారు. ప్రాపర్టీ ఇన్హెరిటెన్స్, ఫేషియల్ ఫీచర్స్ ఇన్హెరిటెన్స్, హెయిర్ కలర్ ఇన్హెరిటెన్స్, ఇది వచ్చే భాగానికి ఇన్హెరిటెన్స్ అంటారు. మెకానిజం ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ అక్వైర్డ్ క్యారెక్టర్స్ పక్కన పెట్టేద్దాము. ఆఫ్ అక్వైర్డ్ క్యారెక్టర్స్. అక్వైర్డ్ అంటే తీసుకోవడం కదా. అక్వైర్డ్ అంటే తీసుకోవడం. డెవ్రీస్ ఏమంటాడు? మ్యూటేషన్స్ అవుతూ ఉంటాయి.
మ్యూటేషన్స్ అంటే మ్యూటేషన్ అంటే మన జీన్స్లో ఉమ్, ఒక చోట మనకు లెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, రెండు విధాలుగా ఉన్నాయి స్కిన్ కలర్. ఉమ్, ఒక స్కిన్ కలర్ ఏమో తెల్లగా ఉంటుంది, ఇంకో స్కిన్ కలర్ ఏమో నల్లగా ఉంటుంది. ఉమ్, అయితే రెండిటికి ఒకటే టైప్ ప్రోటీన్, కానీ ఆ ప్రోటీన్ డిఫరెన్స్లో ఒక ప్లేస్ మీద ఒక అమినో యాసిడ్ చేంజ్ అవుతుంది. ఉమ్. అమినో యాసిడ్స్ మేక్ ప్రోటీన్, అంత అయితే క్లియర్ కదా. అవునవును. దట్ ప్రోటీన్ ఇఫ్ వి సీ ఫర్ స్కిన్ కలర్, దెర్ ఇస్ బ్లాక్ ఉమ్, ప్రోటీన్ అండ్ దెర్ ఇస్ వైట్ ప్రోటీన్. ఉమ్. అయితే ఆ బ్లాక్ లో ఉన్న ఒక చిన్న పార్ట్ చేంజ్ అయితే దానికి మ్యూటేషన్ అంటారు. ఒక చిన్న పార్ట్ చేంజ్ అవుతుంది మ్యూటేషన్. ఆ చిన్న పార్ట్ ఎలా మ్యూటేట్ అయిందంటే అమినో యాసిడ్ రిప్లేస్ అయింది. అమినో యాసిడ్ రిప్లేస్ అయిందంటే మనం బ్యాక్ వెళ్ళాలి, ఆర్ఎన్ఏ కూడా రిప్లేస్ అయింది. ఇంకోసారి స్టెప్ బ్యాక్ తీసుకుంటే ఆర్ఎన్ఏ నుంచి డిఎన్ఏ. డిఎన్ఏ వచ్చింది. అయితే డిఎన్ఏలో చేంజ్ అవుతే ఆర్ఎన్ఏ చేంజ్ అవుతుంది, ప్రోటీన్ కూడా చేంజ్ అవుతుంది. ప్రోటీన్ చేంజ్ అవుతుంది. సో దిస్ ప్రాసెస్ ఆఫ్ చేంజ్ ఇస్ కాల్డ్ మ్యూటేషన్. ప్రోటీన్ ఇస్ ద ఫ్రూట్, అంటే ఫ్రూట్ అని కాదు కానీ ఫ్రూట్ ఆఫ్ రిజల్ట్. ఎవల్యూషన్. రిజల్ట్. Protein is a result of all the genetic information. సో ఏదైనా మార్పులు చేర్పు డిఎన్ఏలో ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే అది ప్రోటీన్ చూసి తర్వాత మళ్ళీ ప్రోటీన్ లో కూడా మార్పులు అయ్యి అప్పుడు రిజల్ట్ రూపంలో ప్రోటీన్ వస్తుంది. Very good. Very good. అయితే ఇది ఇన్హెరిటెన్స్ ఆఫ్ అక్వైర్డ్ క్యారెక్టర్స్ ఉంది, డెవ్రీస్ థియరీ ఆఫ్ మ్యూటేషన్ ఒకటి ఉంది. కానీ దీనికంటే పెద్దది డార్విన్స్ థియరీ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్. ఈ సెలెక్షన్ న్యాచురల్ గా సెలెక్ట్ చేస్తుందని. న్యాచురల్ గా సెలెక్ట్ చేస్తుంది, దానికి మెకానిజమ్స్ ఉన్నాయి, అవన్నీ చదువుతాం మనం. ఓకే. ప్రస్తుతానికి ఇట్ ఈస్ కాల్డ్ డార్విన్స్ థియరీ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్, లమార్క్స్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ అక్వైర్డ్ క్యారెక్టర్, డెవ్రీస్ థియరీ ఆఫ్ మ్యూటేషన్. మ్యూటేషన్. థర్డ్ ఏమో డార్విన్స్ థియరీ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్. అయితే న్యాచురల్ సెలెక్షన్ థియరీకి మెల్లిమెల్లిగా మనం మోడిఫై చేస్తాం. చూస్తూ చాలా పెద్ద పెద్ద సైంటిస్టులు ఈ టెస్ట్ చేస్తూనే ఉన్నారు న్యాచురల్ సెలెక్షన్ ఉందా లేదా అని. అయితే ఆ ఎక్స్ప్లెనేషన్కి కొన్ని చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేసి దానికి డార్విన్స్ థియరీ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్ నౌ ఈస్ కాల్డ్ మోడర్న్ సింథటిక్ థియరీ. అయితే ఇక్కడ మనకు ఓకే, అయితే ఇప్పుడు మనకు ఇక్కడ 4 విషయాలు ఉన్నాయి. లామార్క్స్ థియరీ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఆఫ్ అక్వైర్డ్ క్యారెక్టర్స్, డెవ్రీస్ థియరీ ఆఫ్ మ్యూటేషన్, డార్విన్స్ థియరీ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్, మోడర్న్ సింథటిక్ థియరీ. సో ఈ 4 రకాలుగా మెకానిజం కి చూపిస్తారు. సో డార్విన్స్ థియరీ చేంజ్డ్ ఇంటూ మోడర్న్ సింథటిక్ థియరీ, అందుకని కింద నేను యారో పెట్టినాను ఇక్కడ, బ్లూ యారో. ఓకే. అయితే if you want to really understand evolution, what should you look at? Darwin's theory of natural selection. ఇక్కడ వాడు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు. ఇంగ్లీష్ సైంటిస్ట్ అదే. Charles Darwin's theory of natural selection has 2 important parts. ఏమిటంటే all organisms are related through ancestry. అంటే మనకి ఇంకా కోతులకున్న ఒక కామన్ యాన్సెస్టర్ ఉన్నాడు. ఆ యాన్సెస్టర్ పూర్వంగా ఇంకో యాన్సెస్టర్ ఉన్నాడు. అలా కనెక్షన్ ఉంటుంది ఎప్పుడు. అయితే వేరే వేరే ఆర్గానిజమ్స్ మధ్యలో రిలేషన్షిప్ ఎక్కడుందంటే పాతకాలంలో ఎక్కడో ఒక యాన్సెస్టర్లో ఉంది. ఓకేనా? రెండో విధంగా చూడాలంటే, అంటే రెండో ప్రకారంగా ఒక వన్ మోర్ అబ్జర్వేషన్ దట్ హీ మేడ్ వాజ్ ఎవల్యూషన్ అవ్వడానికి ఒక మెకానిజం ఉంది. ఆ మెకానిజం పేరు అతను న్యాచురల్ సెలెక్షన్ అని పెట్టాడు. న్యాచురల్ సెలెక్షన్. సో ఆల్ ది యాన్సెస్టర్స్ దే ఆర్ రిలేటెడ్. వాట్ వి సీ టుడే, that mechanism of evolution happens through natural selection. ఓకే. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ 3 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. అకార్డింగ్ టు డార్విన్,
అకార్డింగ్ టు డార్విన్ అండ్ డార్విన్ టాక్డ్ అబౌట్ talked వేరియేషన్. about 3 పారాగ్రాఫ్స్ ఉన్నాయి. అవి 3 చదవండి, మెల్లగా చదవండి, నేను వినాలి. Hmm. చెప్పండి ఇక. According to Darwin, organisms produce more offspring Offspring. than offspring Hmm. offspring than can survive Hmm. because environmental resources are limited. There ensures struggle for existence. Existence. Organisms with advantageous varieties are protected. Variations. Variations are protected and allowed to reproduce, while the disadvantageous varieties are eliminated. Variants are eliminated from nature. This is what we termed natural selection by Darwin. One more time. This is what? This is what was termed natural selection by Darwin. ఓకే, అయితే ఫస్ట్ పారాగ్రాఫ్కి మీకు అర్థమైనట్టు చెప్పండి నాకు. అంటే కొన్ని పదాలు అర్థం కాలే, కానీ కొంచెం కొంచెం అర్థమైంది. ఓకే, అర్థం కాలేని పదాలు చెప్పండి, ఎక్కడెక్కడ ఉన్నాయి. ఆఫ్ స్ప్రింగ్ అంటే పాపలు అంటే చిన్న చిన్న చికెన్ గుడ్డు పెడుతుంది, గుడ్డులో నుంచి చిక్ వస్తుంది. సో దట్ చిక్ ఇస్ అన్ ఆఫ్ స్ప్రింగ్. అంటే వచ్చే వంశంకి బేబీ, వచ్చే వంశంకి ఆఫ్ స్ప్రింగ్ అంటారు. జనరేషన్, నెక్స్ట్ జనరేషన్. అంటే కెన్ సర్వైవ్ అంటే అకార్డింగ్ టు డార్విన్ ఆర్గానిజం ప్రొడ్యూస్ మోర్. ఓకే, ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఫస్ట్ సెంటెన్స్ మీనింగ్, డార్విన్ అకార్డింగ్ టు డార్విన్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో అవి అంటే ఫ్యూచర్ జనరేషన్ పిల్లలకి లో కూడా ఉంటాయి, బతికి ఉంటాయి, సర్వైవ్. They will produce more than can survive. For example, ఒక కోడి 10 గుడ్లు ఇచ్చింది అనుకోండి, ఆ 10లో అన్ని 10 రావాలని ఏమి రూల్ లేదు. మాక్సిమం 2-3 వస్తాయి బయటికి. అది వేరే విధంగా అనాలంటే ఆర్గానిజమ్స్ ప్రొడ్యూస్ మోర్ ఆఫ్ స్ప్రింగ్ దాన్ క్యాన్ సర్వైవ్. ఓకే, బతకడానికంటే అంటే పుట్టి అంటే ఎలా చెప్పాలి, అర్థమైంది, కానీ అంటే సర్వైవ్ పర్సంటేజ్ తక్కువ ఉంది. వచ్చే ఆఫ్ స్ప్రింగ్స్ లో 100% సర్వైవల్ ఉండదు. ఓకే, నెక్స్ట్. because environmental resources are limited, ensures అంటే మొదలవుతుంది, స్టార్ట్ అవుతుంది. ఏంటంటే ఎన్విరాన్మెంట్ అంటే ఏది ఎన్విరాన్మెంట్ ఉందో అది పుట్టడానికి అంటే కష్టం అవుతుంది. ఎగ్జిస్టెన్స్ ఎందుకు కష్టం, ఎందువల్ల? ఎందుకంటే ఎన్విరాన్మెంట్ కు సరిగ్గా లేకపోతే జనరేషన్ అంటే ఇప్పుడు ఎగ్ నుంచి చీక్ బయటకు రావాలంటే హీట్ ఉండాలి కదా. అవును, నెక్స్ట్ ఇంకేం కావాలి ఎగ్జిస్టెన్స్ గురించి? ప్రోటీన్, తినడానికి ఏమైనా కావాలి కదా. చిన్న వచ్చినా అది సర్వైవ్ కావడానికి తినడానికి కూడా ఉండాలి కదా. కడుపు నిండా తినడానికి ఉండాలి, అది ఉండకపోతే చిక్ బాగా పెరగదు. అయితే చిక్ ఏం తింటుంది అక్కడ? అంటే తింటే వామ్స్ తినాలి, యాంట్స్ తినాలి. తింటే వామ్స్ అని తినాలి, యాంట్స్ అని తినాలి. ఒకవేళ మస్తుగా వామ్స్ యాంట్స్ ఉంటే ప్రాబ్లం లేదు, కానీ వామ్స్ యాంట్స్ లేవు అనుకోండి, ఇది సమ్మర్ టైంలో వామ్స్ అన్ని లోపలికి వెళ్ళిపోతాయి, ఎందుకంటే బయట చాలా వేడి ఉంది.
అవును. యాంట్స్ ఏమో పుట్టలు కట్టుకొని లోపలికి వెళ్ళిపోతాయి, అవి కూడా లేవు. అప్పుడు స్ట్రగల్ మొదలవుతుంది. అవును. సో యూ కెన్ సే దట్ ఎన్వైరన్మెంటల్ రిసోర్సెస్ ఆర్ లిమిటెడ్, దస్ దేర్ ఎన్స్యూస్ స్ట్రగల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. అయితే ఈ చిక్స్ లో ఏదైతే ఏఐ ఏదైనా చిక్ బాగా తవ్వి 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 వర్మ్ తీసిందో అదే ఎగ్జిస్ట్ అవుతుంది. ఆ తవ్వులేని అంటే చిక్ పోతుంది. అంటే ఫుడ్ కోసం అయితే ప్రయత్నం చేస్తుందో అది అంటే బతుకుతుంది, అయితే ప్రయత్నం చేయకుండా ఉంటుందో అది చనిపోతుంది. వెరీ గుడ్. నెక్స్ట్, ఆర్గాన్స్ విత్ అడ్వాంటేజెస్, వేరియేషన్స్ are protected and allowed to reproduce, while the disadvantages variants are eliminated from nature. ఏంటంటే ఏదైతే ఆర్గానిజమ్స్ అంటే ఏదైతే బేబీ ఉందో ఏదైతే దాంట్లో అంటే అడ్వాంటేజెస్, వేరియేషన్స్ ఆర్ ప్రొటెక్టెడ్ అంటే దాని లోపల ఉన్న శక్తి దాన్ని కాపాడుతుంది. అంటే ప్రోటీన్ కాపాడదు, దాని లోపల ఉన్న శక్తి ప్రోటీన్ వరకు వెళ్ళొద్దు మనం. ఓకే, వేరే విధంగా దాని లోపల చెప్తే నేను ఇస్తాను ఎగ్జాంపుల్ వినండి. ఆహా. సపోజ్ ఒక చిక్ ఉంది, ఇంకో చిక్తో కంపీట్ చేస్తుంది సేమ్ ఫుడ్ గురించి. ఇద్దరు బాగానే తవ్వుతున్నారు, కానీ దాంట్లో ఒక చిక్కి తొందరగా ఎగరడం వచ్చేసింది. అయితే అదేం చేస్తుంది, ఓకే ఇక్కడ నాకు కాంపిటీషన్ ఉంది, పోటీ పడుతున్నారు నాతో, ఎక్కడికో వెళ్ళి నేను ఇంకా చూసుకుంటా అని ఇంకా అక్కడ నుంచి ఫ్లై అయ్యి వేరే చోటుకి వెళ్ళిపోతుంది. కానీ వేరే చిక్స్ అందరికి ఎవరికి ఫ్లయింగ్ రాదు. అయితే ఇప్పుడు అడ్వాంటేజ్ కదా ఆ చిక్కి, అవును, చిన్న వయసులోనే ఎగరడం వచ్చేసింది. ఇప్పుడు ఫుడ్ లిమిటేషన్ లేదు, ఎందుకంటే ఎక్కడికెక్కడికో ఎగిరి వెళ్ళి కొత్త ఫుడ్ తీసుకుంటారు. కానీ మిగతా చిక్స్ కి అంత ఫ్లయింగ్ రాదని వాళ్ళు ఆటోమేటిక్ గా అన్నం లేకుండా చచ్చిపోతారు. అయితే మిగిలిన చిక్ పెద్ద అవుతుంది, ఆ చిక్ ఇంకా ఫ్యూచర్ ఉంటుంది. సో ఆ రీప్రొడక్షన్ అంటే నెక్స్ట్ వచ్చే కాలం, నెక్స్ట్ ఆఫ్ స్ప్రింగ్ చేయొచ్చు. అది చేసే ముందరనే చచ్చిపోతే ఇంకా లేదు అక్కడ ఏం భవిష్యత్తు. దాని అర్థం ఇది. అంటే డిసడ్వాంటేజెస్ వెరైటీస్ ఆర్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ నేచర్. వెరైటీస్ కాదు, ఇంకోసారి చదవండి. వేరియంట్స్. ఇక్కడ ఒక ముఖ్యమైన మాట చెప్తాను. ఇది ఇంగ్లీష్ పదాలు చదివేటప్పుడు హార్వర్డ్ లో ఒక రీసెర్చ్ చేస్తున్నారు. ఆ రీసెర్చ్ ప్రకారంగా ద హ్యూమన్ బ్రెయిన్ విల్ ఓన్లీ రీడ్ ద ఫస్ట్ 2 అండ్ ద లాస్ట్ 2 లెటర్స్. మధ్యలో ఉన్నంత గ్యాప్ మనకు సులభంగా వచ్చేలా మనమే ఫిల్ చేసుకుంటాం. అందుకే మీ నోట్లో నుంచి వేరియంట్స్ కి వెరైటీస్ అని వచ్చేస్తుంది. ఎందుకంటే VAR. కానీ మన సంస్కృత భాషకి అట్లా లేదు. ఎందుకంటే మీకు తెలుసు అక్కడ సంస్కృతం దీనికంటే కష్టం ఉంటుంది, బాగా చూసి చెప్పాల్సి వస్తుంది. మీరు అదే ఇక్కడ కూడా చేయాలి, ఓకేనా? ఎందుకంటే నేర్చుకునే టైంలోనే ఇక్కడ మిస్టేక్స్ అవుతే అది మెదడులో ఎక్కదు. సో ప్లీజ్ రీడ్ యువర్ టెక్స్ట్ వెరీ కేర్ఫుల్లీ. ఓకే, నెక్స్ట్ స్టేట్మెంట్. దిస్ ఈజ్ వాట్ వాస్ టర్మ్డ్ న్యాచురల్ సెలెక్షన్ బై డార్విన్. వెరీ గుడ్. అయితే ఇక్కడ న్యాచురల్ సెలెక్షన్ లో 3 పాయింట్స్ ఉన్నాయి. ఆర్గానిజమ్స్ ప్రొడ్యూస్ మోర్ ఆఫ్ స్ప్రింగ్ దాన్ కెన్ సర్వైవ్, నంబర్ 1. అవును, అదొకటి. నెక్స్ట్, బికాజ్ ఎన్విరాన్మెంటల్ రిసోర్సెస్ ఆర్ లిమిటెడ్, అదే కదా, ఇన్షూస్ స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. మెల్లమెల్లగా చదవండి, తొందర ఏం లేదు. చెప్పండి ఇంకోసారి. సెంటెన్స్ చెప్పమంటే ఒక వర్డ్ చెప్పమంటారు? మొత్తం సెంటెన్స్ బికాజ్ నుంచి ఎగ్జిస్టెన్స్ వరకు. బికాజ్ ఎన్విరాన్మెంటల్ రిసోర్సెస్
are limited, there ensures struggle for existence. సో దీని అర్థం చెప్పండి. అదే ఇప్పుడు ఫుడ్ ఎక్కడైతే అంటే అయితే ఫుడ్ కోసం తవ్వుతూ దొరుకుతూ వర్మ్ దొరుకుతుందో అది ఉంటుంది. అంటే ఇప్పుడు సండే ఒక నిమిషం, రైనీ సీజన్ అనుకుంటే వామ్స్, రైనీ కాదు వింటర్లో వామ్స్ అండ్స్ ఎక్కువ దొరుకుతాయి కాబట్టి సో అప్పుడు ఏవైతే చిక్స్ ఉన్నాయో అవి సర్వైవ్ అవ్వగలుగుతాయి. సపోజ్ ఎగ్జాంపుల్ సమ్మర్ అనుకోండి, సమ్మర్లో వామ్స్ అన్ని లోపలికి వెళ్ళిపోతాయి, యాండ్స్ కూడా పుట్టలు కట్టుకొని లోపలికి వెళ్ళిపోతాయి. సో దే కాంట్ సర్వైవ్. ఏదైతే తవ్వుకుంటూ వారం తింటుందో దట్ క్యాన్ సర్వైవ్. అదర్స్ విల్ డై. లివ్ దేర్ లైఫ్ అంటే డై. అది సెకండ్ మీనింగ్. నెక్స్ట్ స్టేట్మెంట్. Organisms with advantageous variations are protected and allowed to reproduce, while the disadvantageous variants are eliminated from nature. ఓకే, పెద్ద స్టేట్మెంట్ ఉంది కానీ దీనికి చిన్నగా చెప్పండి తెలుగులో, ఏదో మీకు అర్థమైంది. నాకు అర్థమైందండి. మీకు అర్థమైనట్టు మీకు దేనికైతే అడ్వాంటేజ్ ఉందో అది బతకగలుగుతుంది, అయితే అడ్వాంటేజ్ అంటే లేదో వెరీ గుడ్. అడ్వాంటేజ్ ఉన్నది ఎందుకు బతుకుదు? ఎందుకంటే ఎక్కడైతే పోటీ ఉంటుందో అది అక్కడ వెళ్ళకుండా దానికి వింగ్స్ ఉన్నాయి కాబట్టి ఇట్ విల్ గో టు అనదర్ ప్లేస్ అండ్ సర్చ్ ఫర్ హిస్ ఫుడ్ హెర్ ఫుడ్ ఇట్స్ ఫుడ్. ఓకే, ఈ మూడిటికి ఒక విధంగా చెప్పాలంటే దిస్ ఇస్ కాల్డ్ న్యాచురల్ సెలెక్షన్ బై డార్విన్. దిస్ ఇస్ వాట్ వాస్ టర్మ్డ్ న్యాచురల్ సెలెక్షన్ బై డార్విన్. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ పారాగ్రాఫ్. మెల్లిగా చదవండి. According to Darwin, when the environment changes, new adaptations get selected in nature, and after many generations, sufficient characteristics will have been changed so as to alter the species into a new one. Origin of species. ఓకే, సో రెండు టైప్స్ చిక్స్ ఉన్నాయి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక చిక్ ఏమో పొడుగ్గుంటుంది, బీక్. బీక్ ఏమంటారు తెలుగులో? ముక్కు. ఒక చిక్ ఏమో పొడుగ్గు ముక్కు ఉంటుంది, అంటే ఇంత పెద్దది. ఇంకో చిక్ ఏమో సన్నగా ఉంటుంది కానీ చిన్నగా ఉంటుంది. ఈ రెండు చిక్స్ దే ఆర్ యాక్చువల్లీ కనెక్టెడ్ బికాస్ ఆఫ్ దేర్ యాన్సెస్టర్. అంత అయితే ఓకే, కానీ వచ్చే విధానికి ఏమైంది? ఆ పొడుగ్గా ఉండే చిక్ బీక్ నౌ ఇట్ ఈస్ అడాప్టెడ్ టు ఈట్ ఓన్లీ థింగ్స్ దట్ ఇట్ క్యాన్ రీచ్ వెరీ ఈజీలీ. అంటే చిన్న చిన్న పుర్రల్లో పెట్టరాదు దానికి, కానీ పెద్ద పెద్ద పురుగులు తినొచ్చు, ఎందుకంటే బీక్ పెద్దగా ఉంది. ఇంకా సన్నగా ఇంకా పెద్దగా ఉన్న చిక్ బీక్ ఉంటుంది, అది చిన్న పుర్రలో పెట్టి తీసుకురావచ్చు బయటికి. సో దిస్ ఈస్ హౌ టూ డిఫరెంట్ స్పీషీస్ విల్ కమ్ బికాస్ ఆఫ్ అడాప్టేషన్. ఓకేనా? ఓకే, సో రీడ్ దట్ స్టేట్మెంట్ వన్ మోర్ టైమ్. అకార్డింగ్ టు డార్విన్. According to Darwin, when the environment changes, new adaptations get selected in nature, and after many generations, sufficient characteristics will have been changed so as to alter the
species into a new one. Origin of species. ఓకే. అయితే ఒక కామన్ యాన్సెస్టర్ నుంచి రెండు విధాలుగా బీక్ ఇవాల్వ్ అయింది. ఒకదానికి ఏమో వైడ్ ఒకటేమో ఉంది, పెద్దగా ఉంది. వైడ్ ఉంది, పెద్దగా ఉంది. ఇంకోటేమో వైడ్ ఉంది, చిన్నగా ఉంది. వైడ్ ఉంది, సన్నగా ఉంది, ఇంకా పొడుగు ఉంది. వైడ్ ఉంది, సన్న ఉంది, పొడుగు. సో ఈ రెండిట్లో ఒక క్యారెక్టర్ అడాప్ట్ అయిపోయింది. ఇది వచ్చింది ఎలా వచ్చిందంటే జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ అదే మ్యూటేషన్ కంటిన్యూ అయ్యి ఇద్దరిలో ఈ ఎస్టాబ్లిష్ అయిపోయింది క్యారెక్టర్. దిస్ ఈస్ హౌ స్పీషీస్ కమ్. ఓకేనా? ఓకే. నెక్స్ట్ డార్విన్ టాక్డ్ అబౌట్ variation, but ఓకే. did not know about the sources ఆఫ్ of variation. ఓకే. What process is genetics? నో The గో బ్యాక్ sources of variation. గో బ్యాక్ Progress సోర్సెస్ ఆఫ్ వేరియేషన్. దాని తర్వాత with progress in genetics. The sources of variation were discovered by Darwin's original theory of natural selection. బై లేదు అక్కడ. Discovered and Darwin's original theory of natural selection modified. This new theory was termed neo-Darwinism. Neo-Darwinism or modern synthetic theory. ఓకే. అయితే ఇక్కడ ఏమంటున్నారు వాళ్ళు? డార్విన్ టాక్డ్ అబౌట్ వేరియేషన్. Yes. చిన్న సన్నగుండే బీక్ ముక్కు, ఇంకా పెద్ద పొడుగుండే బొక్కు, ఇది చూశాడు. కానీ దానికి మెకానిజం ఏమిటి వాడికి తెలీదు. కానీ జెనెటిక్స్ చదివి దాని గురించి మనం కొత్తగా నేర్చుకున్నాము. అంటే వేరే వాళ్ళు నేర్చుకున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? డార్విన్స్ థియరీ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్ ని మోడిఫై చేసినారు. ఎందుకంటే డార్విన్ దగ్గర అబ్జర్వేషన్ ఉంది కానీ ఎక్స్ప్లెనేషన్ లేదు. ఎక్స్ప్లెనేషన్ తర్వాత వచ్చింది. ఈ కొత్త థియరీని నియో డార్వినిజం అంటారు. ఆర్ ఇట్ ఈస్ కాల్డ్ మోడర్న్ సింథటిక్ థియరీ. అంటే మోడిఫికేషన్ అంటే ఏం మోడిఫై చేశారు అక్కడ వాళ్ళు? డార్విన్ ఏమంటాడు? వేరియంట్స్ వచ్చాయి అన్నాడు. వేరియేషన్స్ వచ్చాయి అన్నాడు. బట్ హీ డిడ్ నాట్ నో ద మెకానిజం. ఎలా వచ్చాయో చెప్పలేడు అతను. తర్వాత జెనెటిక్స్ ద్వారా తెలుసుకున్నారు వేరియేషన్స్ ఎలా వచ్చాయని. ఆ డిఎన్ఏలో మ్యూటేషన్ అయింది. ఆ మ్యూటేషన్ వల్ల ప్రోటీన్ చేంజ్ అయింది. ఆ ప్రోటీన్ చేంజ్ వల్ల అయిన వల్ల పొడుగుండే బీకే సన్నగా అయిపోయి పెద్దగా అయింది. ఆ సోర్స్ ఆఫ్ వేరియేషన్ ఇస్ మ్యూటేషన్. డార్విన్కి అది తెలియదు. తర్వాత కనుక్కున్నాం మనం. వేరే సైంటిస్ట్, డార్విన్ తర్వాత వచ్చిన సైంటిస్ట్. అయితే ఆ డార్విన్ ప్రపోజ్ చేసిన ఒరిజినల్ థియరీ ఆఫ్ న్యాచురల్ సెలెక్షన్ ని మోడిఫై చేసినారు. ఎలా మోడిఫై చేసినారు? వేరియేషన్ ఎలా వచ్చింది చెప్పి మోడిఫై చేసినారు. అయితే ఈ కొత్త థియరీని నియో డార్వినిజం అంటారు, ఆర్ మోడర్న్ సింథటిక్ థియరీ అంటారు. ఓకేనా? కాశీ, అంతా వినబడిందా? హలో.
మళ్ళీ షేర్ చేస్తున్న స్క్రీన్. సో ఇక్కడ లాస్ట్ ఏం విన్నారు మీరు? లాస్ట్ మన అంటే ఏమనుకున్నామంటే బాడీకి అంటే ఏవైతే డార్విన్ ఉన్నాడో అతను ఓన్లీ డిఫరెంట్ అంటే డిఫరెన్స్ ఓన్లీ కనుక్కున్నాడు. కానీ వాడి తర్వాత వచ్చిన వాళ్ళందరూ అది ఎలా జరిగిందో మాడిఫై చేశారు. దాన్నే నియో డార్వినిజం అంటారు, లేకపోతే మోడర్న్ సింథటిక్ థియరీ అని చెప్పారు. ఓకే, ఇక్కడ కొత్త వర్డ్ వచ్చింది, నియో డార్వినిజం. నియో అంటే న్యూ, అదే న్యూ. మన సంస్కృతంలో ఏంటి? నవ, నూతన, నవ, నవీన. కనెక్షన్ ఉందా ఇక్కడ? సో కొత్త డార్వినిజం, న్యూ డార్వినిజం ఈజ్ నియో డార్వినిజం. ఓకే, ఇప్పుడు మోడర్న్ సింథటిక్ థియరీలో కొన్ని విషయాలు ఉన్నాయి. మనము యూనిట్ ఆఫ్ లైఫ్ ఏమన్నాం ఇంతవరకు? యూనిట్ ఆఫ్ లైఫ్ టిఎన్ఏ కాదు. యూనిట్ ఆఫ్ లైఫ్, యూనిట్ ఆఫ్ లైఫ్ ఫర్ అ మ్యాన్ ఆర్ ఫర్ అ ఫిష్ ఆర్ ఫర్ ద బ్లూ గ్రీన్ algae, there is a unit of life. What is the smallest part of human that can be called a unit of life? Cell. అలాగే for a unit of evolution there is population. అంటే మన పాపులేషన్ అంటే కలెక్షన్ ఆఫ్ మెనీ ఇండివిజువల్ ఆర్గానిజమ్స్ ఆఫ్ ద సేమ్ స్పీషీస్. ఓకేనా? సో దట్ పాపులేషన్ నౌ బికమ్స్ అ యూనిట్. సో ద యూనిట్ ఆఫ్ ఎవల్యూషన్ ఈజ్ పాపులేషన్. ఈ పాపులేషన్ వల్లనే ఎవల్యూషన్ అవుతుంది ఫార్ దట్ స్పీషీస్. విచ్ హ్యాస్ ఇట్స్ ఓన్ జీన్ పూల్. సో మన ఒక చిన్న పాపులేషన్ తీసుకుందాం ఇక్కడ. జీన్ పూల్ అంటే చెప్తాను ఇప్పుడు. ఒక చిన్న పాపులేషన్ తీసుకున్నాం ఇక్కడ. ఫ్రాగ్స్ కనిపిస్తున్నాయి. ఎన్ని కప్పలు ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 14 15 15 కప్పలు ఉన్నాయి. దాంట్లో ఒక కప్ప రెడ్ కలర్ ఉంది, 2 కప్పలు పర్పుల్ కలర్. ఓకే, అయితే దేని వల్ల వేరియేషన్ వచ్చింది? కొంచెం చెప్పండి చూద్దాం. అది ఇక్కడ ఏం చూస్తున్నారు మీరు? 15 లో ఒకటి ఒక రకంగా ఉంది, 2 ఒక రకంగా ఉంది, ఇంకా మిగిలినవి అన్ని ఒక రకంగా ఉన్నాయి. సో ఏం చేంజ్ అయింది ఇక్కడ? 3 అంటే ఏవైతే 3 ఉన్నాయో అవి డిఫరెంట్ కలర్ లో ఉన్నాయి. అయితే దానికి జీన్ ప్రకారంగా చెప్పాలంటే ఎక్కడ ఉంది ఆ జీన్? ఏం చేస్తుంది ఆ జీన్? అంటే అర్థం కాలేదండి మీరు అడిగిన క్వశ్చన్. సో ఇఫ్ యూ వాంట్ టు డిస్క్రైబ్ డిఫరెన్స్ బిట్వీన్ ద రెడ్ ఫ్రాగ్ అండ్ ద గ్రీన్ ఫ్రాగ్, what gene is responsible for this? Color. Where is the gene? Color. Skin color. Okay. So ఈ పాపులేషన్ కి ప్రతి ఫ్రాగ్ లో ఒక వేరే రకంగా జీన్ ఉంది. దీంట్లో రెడ్ ఉంది, ఈ రెండిట్లో పర్పుల్ ఉంది, ఇంకా మిగతా వాళ్ళలో గ్రీన్ ఉంది. దీన్ని జీన్ పూల్ అంటారు. జీన్ పూల్ ఫర్ స్కిన్ కలర్. So gene pool is the group of all different genes in a population. ఈ పాపులేషన్ లో వేరే వేరే ఉన్నాయి, కానీ అన్ని ఫ్రాగ్ పాపులేషనే, అన్ని ఫ్రాగ్సే. కానీ జీన్ పూల్ లో చూస్తే ఒకటి రెడ్ ఉంది, 2 పర్పుల్ ఉన్నాయి, ఒకటి గ్రీన్ ఉంది. అయితే ఆ జీన్ పూల్ లో అన్ని రకాల జీన్స్ ఉన్నాయి. సో ద యూనిట్ ఆఫ్ ఎవల్యూషన్ ఈజ్ పాపులేషన్ విచ్ హ్యాస్ ఇట్స్ ఓన్ జీన్ పూల్.
Gene pool is nothing but it is a group of all different genes of a population. Okay. All right. Next ఏమంటాడు, heritable genetic changes appear in the individuals of a population. నేను చదువుతాను, మీరు వినండి. Heritable genetic changes appear in the individuals of a population. These heritable changes or variations occur due to small mutations in the genes or in the chromosomes and their recombinations. కొంచెం ఇక్కడ కాంప్లెక్స్. So let's go with this first part. Heritable genetic changes. Heritable అంటే it can be faithfully passed down. For example, ఒక గ్రీన్ ఫ్రాగ్ మగ ఆడ మేట్ చేస్తే గ్రీన్ ఫ్రాగ్సే వస్తాయి. So that is a heritable genetic change for skin color. When you have a green frog mating with a green frog, you will always get a green frog. Heritable genetic changes appear in the individuals of a population. These heritable changes or variations occur due to small mutations in the genes. So skin color కి ఉన్నది ఒక జీన్, ancestor లో ఏదో ఒక ancestor ఉన్నాడు, దానికి ఒక స్కిన్ కలర్ కి ఒక జీన్ ఉంది. ఒక చోట గ్లైసిన్ ఉంటే గ్రీన్ రావాలి, అదే చోట గ్లైసిన్ తప్ప ఇంకా వేరే ఒక అమినో యాసిడ్ ఉంటే పర్పుల్ కలర్ రావాలి. లెట్స్ సే వీఆర్ గోయింగ్ టు సే ఇట్స్ లూసిన్ అనే ఒక అమినో యాసిడ్ ఉంది, గ్లైసిన్ చేంజ్ అయ్యి లూసిన్ వచ్చింది అక్కడ, అప్పుడు పర్పుల్ వచ్చింది. లూసిన్ తర్వాత మెథియోనిన్ అనుకోండి, అక్కడ లూసిన్ నుంచి మెథియోనిన్ రాగానే పర్పుల్ కలర్ వచ్చేసింది. సో అమినో యాసిడ్ చేంజ్ అయిన వల్ల కలర్ చేంజ్ అయింది. ఆ కలర్ చేంజ్ అయ్యడానికి మెకానిజం దాని పాస్ట్ లో ఉంది. ఎట్లుంది? ప్రోటీన్ నుంచి ఎట్లా వెళ్ళాలి? రివర్స్. ప్రోటీన్ నుంచి ఆర్ఎన్ఏ నుంచి ఎలా వెళ్ళాలి? రివర్స్. డిఎన్ఏ. అయితే డిఎన్ఏలో మ్యూటేషన్ అవుతే ప్రోటీన్ లో కనిపిస్తుంది. ఓకే. సో ఇక్కడ డిఫాల్ట్ గా డిఎన్ఏ. సో వేర్ ఆర్ ఆల్ ద జీన్స్ ప్రెసెంట్? దే ఆర్ ఆల్ ప్రెసెంట్ ఆన్ క్రోమోజోమ్స్. క్రోమోజోమ్ ఒక స్ట్రైట్ స్ట్రాండ్ ఉంటుంది డిఎన్ఏకి, చిన్న పార్ట్, ఒక చిన్న పార్ట్ దేంట్లో నుంచో ప్రోటీన్ వస్తుంది, దానికి జీన్ అంటారు. సో మెనీ జీన్స్ సిట్ ఆన్ వన్ క్రోమోజోమ్. ఈ క్రోమోజోమ్స్ ఏమో మిక్స్ అవుతాయి అప్పుడప్పుడు, దాన్ని రికాంబినేషన్ అంటారు. ఓకే, కొంచెం హెవీగా ఉంది అందుకే చెప్పాను నేను. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. Natural selection selects the variations which help in adapting to the environment. ఓకే, దీని ప్రకారంగా ఎట్లా అంటే ఒక న్యాచురల్ సెలెక్షన్ ప్రాసెస్ కి those variations that will help it adapt, they will survive. సో ఇక్కడ ఎగ్జాంపుల్ రకంగా చెప్పాలంటే ఇక్కడ 13 గ్రీన్ ఫ్రాగ్స్ ఉన్నాయి, ఒక రెడ్ ఫ్రాగ్ ఉంది, 2 పర్పుల్ ఫ్రాగ్స్. అవును. అయితే ఇవన్నీ ఒక పచ్చ రంగు చెట్టు కింద కూర్చున్నాయి. ఓకే. మీద నుంచి పచ్చ రంగు లీవ్స్ కింద పడుతున్నాయి. ఓకే. ఆ పచ్చ రంగు లీవ్స్ లో ఈజీగా కనిపెట్టే కలర్స్ ఏమిటి? గ్రీన్. పచ్చ రంగులో పచ్చ రంగు ఈజీగా కనపడుతుందా? లేదు, డిఫరెంట్ కలర్స్ అంటే రెడ్, పర్పుల్. అప్పుడు కింద మీద ఒక కాకి కూర్చుంది, ఆ కాకి ఫ్రాగ్స్ అంటే చాలా ఇష్టం. ఏ ఫ్రాగ్ దొరుకుతుంది ఫస్ట్? రెడ్ ఫ్రాగ్ దొరుకుతుంది. రెడ్ లేకపోతే పర్పుల్ ఏదో ఒకటి దొరుకుతుంది. ఓకే. అయితే వేరియేషన్స్ గ్రీన్ ఫ్రాగ్స్ లో లేకపోతే అది అక్కడ అడాప్ట్ అయిపోతుంది. ఓకే. వేరియేషన్స్ వస్తే అక్కడ అడాప్ట్ కాదు. ఓకే. ఓకే. సో న్యాచురల్ సెలెక్షన్ సెలెక్ట్స్ ద వేరియేషన్స్ విచ్ హెల్ప్ ఇన్ అడాప్టింగ్ టు ది ఎన్వైరన్మెంట్. అంటే ఈ ఎగ్జాంపుల్ లో ఈ పచ్చ రంగుకి అడాప్ట్ అయిన ఫ్రాగ్ విల్ సర్వైవ్. అంటే ఇప్పుడు ఎలా అంటే కాకు కింద పడ్డా కాబట్టి గ్రీన్ కలర్ బతుకుతుంది. అంటే కాకి గ్రీన్ అంటే
అంత ఆకుకి కప్పకి డిఫరెన్స్ తెలియదు. ఆ, సో ఇప్పుడు డిఫరెంట్ కలర్ అంటే రెడ్ ఉందనుకోండి, సో ఈజీగా ఐడెంటిఫై అయిపోతుంది, ఇది వేరే కలర్, ఇది ఫ్రాగ్. సో దీన్ని పట్టుకోవాలి అలా. ఓకే, ఇదే సేమ్ పాపులేషన్ ఉమ్, ఒక రెడ్ కలర్ ట్రీ మీద ఉన్న రెడ్ కలర్ ట్రీ కింద ఉన్నది. ఓకే. అప్పుడు ఏవి తొందరగా దొరుకుతాయి? గ్రీన్ అండ్ పర్పుల్. గ్రీన్ అండ్ పర్పుల్ దొరుకుతాయి. అప్పుడు ఏది సెలెక్ట్ అవుతుంది అక్కడ? సెలెక్టా? సెలెక్ట్ ఉండిపోయేది. ఉండిపోయేది రెడ్ మిగిలిపోతుంది. సో మెల్లిమెల్లిగా ఏమవుతుంది, ఒక పెద్ద పాపులేషన్ లో చెట్టు ఉమ్, ప్రకారంగా సెలెక్షన్ జరుగుతుంది. అవును. చెట్టు ఉండే కలర్, ఆ లీఫ్ కలర్. సో దట్ ఈస్ ది ఎన్వైర్మెంట్ దట్ ఈస్ ఇన్ఫ్లుయెన్సింగ్ ది అడాప్టేషన్. ఓకే, నెక్స్ట్ స్టేట్మెంట్ చదువుతాను. ఓకే. A change in the genetic constitution of a population selected by natural selection is responsible for evolution of a new species. ఓకే. Since through interaction, variations, and natural selections, more offsprings with favorable genetic changes are born. This is called differential reproduction. అయితే ఈ పాత మాటనే చేంజ్ ఇన్ ద జెనెటిక్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ అ పాపులేషన్ అంటే సెలెక్టెడ్ బై జెనెటిక్ కాన్స్టిట్యూషన్ అంటే జెనెటిక్ కాన్స్టిట్యూషన్ అంటే జీన్ పూల్ ఉంది, ఓకే. దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ జెనెటిక్ కాన్స్టిట్యూషన్. అంటే జెనెటిక్ అంటే ఏంటి యాక్చువల్ మీనింగ్? జీన్ జీన్ జీన్. ఓకే, జీన్ జీన్ జెనెటిక్ స్పెల్లింగ్ అంటే చూడండి, ప్లూరలా? ప్లూరల్ కాదు. జీన్ క్వాలిటీకి జెనెటిక్ క్యారెక్టర్ అలా అనొచ్చు. అంటే అర్థం కాలేదండి. జెనెటిక్ కాన్స్టిట్యూషన్ అంటే ఆ ఏదో గ్రూప్ జీన్స్ ఉంటాయి కదా రెడ్ కప్పలో, అది ఒక ప్రకారమైన కాన్స్టిట్యూషన్. పర్పుల్ కలర్ లో ఉన్న ఫ్రాగ్ కి ఆ సెట్ జీన్స్ ఉన్నాయి, అదొక కాన్స్టిట్యూషన్. అయితే ఆ గ్రూప్ ఆఫ్ జీన్స్ విత్ ఇన్ దట్ ఆర్గానిజం ఈజ్ వన్ కాన్స్టిట్యూషన్. గ్రూప్ ఆఫ్ జీన్స్ ఇన్ రెడ్ ఫ్రాగ్ ఈజ్ అనదర్ కాన్స్టిట్యూషన్. గ్రూప్ ఆఫ్ జీన్స్ ఇన్ అ గ్రీన్ ఫ్రాగ్ ఈజ్ అనదర్ కాన్స్టిట్యూషన్. డిఫరెంట్ బ్యాచెస్. Constitutions అంటే when you put many things together it becomes a constitution. ఓకే, అయితే ఇక్కడ ఏమంటుండు, a change in the genetic constitution of a population is selected by natural selection is responsible for evolution of new species. అయితే దీనికి ఒక లెట్స్ గివ్ ఇట్ 1 million years. 1 million years. ఓకే. 1 million years. 1 million years టైం ఇస్తే ఒక ఫారెస్ట్ లో గ్రీన్ చెట్లు ఉన్నాయి, పర్పుల్ చెట్లు ఉన్నాయి, రెడ్ చెట్లు ఉన్నాయి. రెడ్ చెట్టు కింద ఏ ఫ్రాగ్ కనపడాలి మీకు? రెడ్ అంటే కింద రెడ్ ఫ్రాగ్. రెడ్ కింద రెడ్ ఉంటుంది, గ్రీన్ కింద గ్రీనే ఉంటుంది, పర్పుల్ కింద పర్పులే ఉంటుంది. కానీ ఇవి చాలా దూరంగా వెళ్ళిపోతున్నాయి. ఒకవేళ ఒక రెడ్ ఫ్రాగ్ గ్రీన్ చెట్టు కింద వెళ్ళింది అనుకోండి, కాకి పట్టుకుంటుంది. ఒకవేళ గ్రీన్ ఫ్రాగ్ పర్పుల్ చెట్టు కింద వెళ్ళింది, కాకి పట్టుకుంటుంది. గ్రీన్ కలర్. అయితే ఆ కింద వెళ్ళే ఆఫ్స్ప్రింగ్ ఉండవు అప్పుడు. దాట్స్ హౌ డిఫరెంట్ స్పీషీస్ విల్ కమ్. చూడటానికి ఫ్రాగ్ లాగానే ఉంటాయి కానీ అది వేరే వేరే స్పీషీస్ అయిపోతాయి తయారు, బికాస్ ఆఫ్ ద జెనెటిక్ కాన్స్టిట్యూషన్. ఓకే. అయితే ఇప్పుడు ఫేవరింగ్ క్యారెక్టర్ ఏముంది ఇక్కడ? ఫేవరింగ్ క్యారెక్టర్ అంటే కలర్. అంటే కలర్. ఫేవరింగ్ క్యారెక్టర్ ఇస్ కలర్. ఇఫ్ యూ హ్యావ్ ద రైట్ కలర్ యు ఆర్ ఫేవర్డ్ టు లివ్. ఇఫ్ యూ హ్యావ్ ద రాంగ్ కలర్ యు ఆర్ నాట్ ఫేవర్డ్ టు లివ్. అలా ఫేవరబుల్ జెనెటిక్ చేంజెస్ ఆర్ బోర్న్. దిస్ ఈస్ కాల్డ్ డిఫరెన్షియల్ రీప్రొడక్షన్. ఇలా మీరు అన్న గుర్తొచ్చింది. చెప్పండి. సమ్ కంట్రీస్ లో ఓన్లీ వైట్ పీపుల్ ఉండాలి, నో బ్రౌన్ పీపుల్. సో అందుకే వాళ్ళని చంపేయడమో లేకపోతే వెళ్ళగొట్టడం చేస్తారు. సో
అది ఎందుకైంది? అక్కడ సన్లైట్ ఉండదు. చల్ల కంట్రీస్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ గో ఇన్ టు చైనా, ఇఫ్ యూ గో డీపర్ ఇన్ టు రష్యా, అక్కడ చల్లగా ఉంటుంది వెదర్, సన్ రాదు అక్కడ. అందుకని స్కిన్ కలర్ వెళ్ళిపోయింది అక్కడ. అంటే వైట్ ఉంటారు చాలా మంది. అట్లా స్కిన్ వైట్ కలర్ వచ్చింది, ఎల్లో కలర్ వచ్చింది, బ్రౌన్ కలర్. మనది బ్రౌన్, ఆఫ్రికన్స్ కి బ్లాక్ ఉంటుంది. సో దిస్ ఈస్ ది ఎన్వైరన్మెంట్ దట్ ఈస్ గివింగ్ ద కలర్ టు ద స్కిన్. ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. సో ఇప్పుడు ఈ ఫ్రాగ్ ఎగ్జాంపుల్కి మళ్ళీ వెళ్దాం. ఒక రెడ్ ఫ్రాగ్, ఒక పర్పుల్ ఫ్రాగ్, ఒక గ్రీన్ ఫ్రాగ్. రెడ్కి రెడ్ ఫ్రాగ్ జతగా ఉంది, పర్పుల్కి పర్పుల్ ఫ్రాగ్ ఇంకో జతగా ఉంది, గ్రీన్కి గ్రీన్ ఫ్రాగ్ ఇంకో జతగా ఉంది. ఈ 3 జతలు పచ్చరంగు చెట్టు కింద ఉన్నాయి. రీప్రొడ్యూస్ చేస్తే ఏ ఫ్రాగ్స్ బతుకుతాయి ఇప్పుడు? గ్రీన్. సపోజ్ సేమ్ జతలు పర్పుల్ చెట్టు కింద ఉన్నాయి, ఏ ఫ్రాగ్స్ బతుకుతాయి ఇప్పుడు? పర్పుల్ బతుకుతాయి. అయితే ఈ ప్రాసెస్ని డిఫరెన్షియల్ రీప్రొడక్షన్ అంటారు. ఓకే. సో వన్స్ ఇవాల్వ్డ్, రీప్రొడక్టివ్ ఐసోలేషన్ హెల్ప్స్ ఇన్ కీపింగ్ స్పీషీస్ డిస్టింక్ట్. సో ఈ చేంజెస్ వల్ల ఎట్లా అవుతుందంటే, ఒక టైం వస్తుంది, యూ కెనాట్ ఎక్స్పెక్ట్ అ రెడ్ ఫ్రాగ్ అండ్ అ గ్రీన్ ఫ్రాగ్ టు మేక్ ఆరెంజ్ ఫ్రాగ్. అసలు కానే కాదు అది. సో అక్కడ ఫెయిలియర్ అయిపోయింది. ఇట్ కెనాట్ ప్రొడ్యూస్ ఆఫ్ స్ప్రింగ్. ఇఫ్ యూ కెనాట్ టేక్ అ పర్పుల్ ఫ్రాగ్ అండ్ అ గ్రీన్ ఫ్రాగ్ అండ్ ప్రొడ్యూస్ అ బ్లూ ఫ్రాగ్, దట్ ఈస్ అగైన్ reproductive isolation. That purple frog will only mate with purple frog to give purple frog. Ante. Green frog will mate with green frog to give only green frog. So ikkada isolation vachesindi. The green frog will have to mate with a green frog and then only you will get baby frogs. అయితే ఇక్కడ ఐసోలేట్ అయిపోయింది పాపులేషన్. అర్థమైందా? This isolation based on a character. This is an isolation based on the character of the skin. Okay na? సో ఇంతవరకు మనం కవర్ చేసాం మెకానిజమ్స్ ఆఫ్ ఎవల్యూషన్. ఓకే. హెవీగా ఉంది ఇవాళ లెసన్, కరెక్టా? కొంచెం సమాచారం. అదే నేను చెప్తున్నాను, మీరు కొంచెం జాగ్రత్తగా చూడండి. ఎప్పుడు చదివేటప్పుడు మెల్లిగా చదివితేనే ఈజీగా వస్తుంది. ఆ హార్వర్డ్ స్టడీ చెప్పాను కదా మీకు, ఫస్ట్ 2 లెటర్స్ లాస్ట్ 2 లెటర్స్ చూసి మధ్యలో ఉన్నది ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చేసేస్తుంది మన మెథడ్ ఎప్పుడు. దాని గురించి కొంచెం జాగ్రత్త పడాలి. ఓకే, సరే. ఇప్పుడు నేను ఇది మీకు ఇమ్మీడియట్లీ పంపించేస్తాను. ఒక్క నిమిషం. ఇది స్క్రీన్ షేరింగ్ ఎట్లా తీయొచ్చు మనం? ఇక్కడ షేర్ లో ఆఫ్ కొట్టేసాను. ఎక్స్ షేర్ మీ దగ్గర ఉందన్నట్టుంది, నా దగ్గర స్టాప్ షేర్. ఓకే ఓకే, నేను ఇది సేవ్ చేసుకుంటాను. ఇంకా ఐ హ్యావ్ టు షేర్ దిస్ విత్ యూ ఆన్ వాట్సాప్. నేను ఏమనుకున్నా అంటే, నేను అంటే మీరు బిజీగా ఉంటుంటారులే, లేకపోతే పెట్టేవారు, మళ్ళీ ఎందుకు మెసేజ్ చేసి డిస్టర్బ్ చేయడం. లేదు, ఇట్ ఈస్ మై మిస్టేక్. ఐఎమ్ వెరీ సారీ. ఐ డి నాట్ సెండ్ ఇట్ టు యూ. ఐఎమ్ రియలీ సారీ. అనుకోకుండా అయిపోయింది అది. క్లాసెస్ ఎక్కడబ్బా? మాడ్యూల్ 1 MOD మాడ్యూల్ 1 PPTX 12.4 MB ఓపెన్. ఓకే,
వస్తే ఫైల్ మీకు ఏం రాలేదు. ఇక్కడ నుంచి అప్లోడ్ అవుతుంది, చూస్తాను, చెప్తాను నేను. ఓకే, 50% అప్లోడ్ అయింది ఇక్కడ. వన్స్ ఇట్స్ రెడీ ఇట్ విల్ కమ్ టు యూ, ఐ థింక్. వచ్చిందా ఫైల్? ఎస్, ఓకే, 35 pages. 35 pages. అన్నిట్లో ఇవాళ మూడో 4 పేజెస్ ఉన్నాయి. అంత 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 పెద్ద లెసన్ ఏం లేదు, కానీ డీటెయిల్ చాలా హెవీ ఉంది. డీటెయిల్స్ అంటే ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంది. ఆ, ఓకేనా? ఆ. అయితే బయాలజీ ఎగ్జామ్ అయిపోయినప్పుడు నాకు చెప్పాలి మీరు పాస్ అయిన. చెప్తానండి. అంటే ఏంటంటే అప్పుడు నిన్న మొన్న 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 ఈవినింగ్ కొంచెం లేట్ అయింది. ఒక 1-2 minutes లేట్ వచ్చాను కదా. ఆ, అంటే మీరు ముందే వచ్చేసరి నేను 1-2 minutes లేట్ వచ్చాను. అప్పుడు ఏంటంటే అంటే ఒక 5 minutes ముందు నేను చెక్ చేసుకున్నాను రిజల్ట్ వచ్చిందా లేదా అని ఒకసారి. ఆ, సో ఆ టైంకి వచ్చేసింది. సో ఆ క్యూరియాసిటీ ఆపక అందరికి చూపించేశాను. సో ఆ, అందరు ఫోన్ చేసి గ్రీటింగ్స్. అప్పుడు మీరు మాట్లాడేటప్పుడు మధ్యలో ఒక ఫోన్ కాల్ వచ్చింది. ఆ. సో నేను క్లాస్లో ఉన్నా అని చెప్పాను. సో చాలా అలా. మంచిది. ఆర్ యూ హ్యాపీ విత్ యువర్ ఎఫర్ట్? ఎస్ ఎస్ 91% వచ్చింది చాలా. 91%? అంటే కొన్ని సబ్జెక్ట్స్ 100 ఉన్నాయి, కొన్ని సబ్జెక్ట్ 80. సో మొత్తం అంటే యావరేజ్ పర్సంటేజ్ చూసుకున్నా 91 వచ్చింది. మ్యాథమెటిక్స్ లో అన్నీ వచ్చాయి? మ్యాథమెటిక్స్ లో 52 అండి. ఓకే. ఆర్ యూ హ్యాపీ విత్ యువర్ పర్ఫార్మెన్స్ విత్ Yes. మ్యాథమెటిక్స్? Mm. ఓకే. Mm. అదే ఇంతవరకు నేను ఆచార్యతో మాట్లాడిన పొద్దునప్పుడు ఒకటే ఒక మాట చెప్పిన, ఎందుకు సార్ మనకి మార్క్స్ గొడవ అని. అంటే ఆచార్య కూడా అదే అన్నారు. ఏదైనా హాస్పిటల్కి పోతే అక్కడ పేషెంట్స్ ఎప్పుడు డాక్టర్ని అడగరు ఏ కాలేజ్ నుంచి మీరు గ్రాడ్యుయేట్ అయ్యారు, మీకు ఎంత వచ్చింది మార్క్స్ అని. ఎవ్వరు అడగరు. అది ఒక పేపర్ రకంగా మిగిలిపోతుంది. యాక్చువల్ పనికొచ్చేది ఎక్స్పీరియన్స్ ఇంకా మెదడు. సో మీరు అది అర్థం చేసుకుంటారంటే బాగానే ఉంటుంది. డోంట్ బి హ్యాపీ, డోంట్ బి సాడ్, యుల్ బి ఓకే. ఆల్ రైట్, చలో విల్ మీట్ అగైన్ టుమారో. క్లోజింగ్ చెప్పండి. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు. మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి. శుభరాత్రి.